దుర్మార్గుడా, ఇంటికి ఎందుకు తెచ్చావు? ఇదేంటన్నయ్యా ఇలా బిందె పెట్టి తీసుకొచ్చావు? ఎవరెతను? కృష్ణ బావమ్మా. అవునా? మీ తమ్ముడు నాకు చీరలు కొనడానికి తీసుకెళ్లాడని తట్టుకోలేక ఇలాంటి పని చేసావా బావా? ఈ సమయంలో జోకులు అవసరమా? ఏం జరిగిందన్నయ్య? బిందులో తలెందుకు దూరింది? కొన్ని కారణాల వల్ల అలా జరిగింది లేరా? ఏమై పెద్దరాజా, నన్ను వెల్లికి షాప్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చావా? ఎందుకంటే అక్కడ పొరపాటును బిందును కట్ చేయబోయి నీ పేకను కట్ చేశారనుకో, అప్పుడు నా తలక చుట్టుకుంటుంది. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఈ ముక్క నువ్వు అక్కడ చెప్పుంటే నా బాధ నేను పడి ఉండేవాని కదా. ఎందుకు ఇంత రాజకీయం చేసావు? రాజకీయాల గురించి నువ్వే మాట్లాడాలి మరి. ఏదో ఒకటి చేసి బిందెని బయటికి తీద్దాం. లోపలికి పదండి. అవును, నా వంట సాయం నేను చేస్తాను. లోపలికి పదండి. నువ్వు అవసరం లేదు. ఏహే, ఈ సమయంలో పంతాలేంటి? పదండి పదండి. తీసుకురా. అరే అరే శ్రీకర్ వదులురా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అందరూ ఒకసారి బయటికి రండి. ఎవరి పిండి మనిషి? ఇంకెవరో మీ డాడీ. ఏహే, ఇతను మా డాడీ ఏంటి? బిందెలు దొంగతనం చేసేవాళ్ళ ఉన్నాడు. భలే చెప్పావు. చిన్న బంగారం నేనే. మా కృష్ణనే. ఏ దొంగతనమో చేయబోయి ఇలా ఇరుక్కుపోయినట్టున్నాడు. ఏమైందయ్యా, నా తమ్ముడు ఇలా ఎందుకు ఇరుక్కుపోయాడు? ముందు బిందె తీయండి, తర్వాత మాట్లాడుకుందాం. పెద్దబాగారు, నాకు ఊపిరి ఆడటం లేదు. కాసేపు అయితే మీరు నా ఫోటోకి దండేయాల్సి వస్తుంది. అంత మాట అనకు కృష్ణ, నేను అన్యాయం అయిపోతాను. నువ్వు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటావు. నువ్వేం అన్యాయం అయిపోవు. అబ్బా, నీ సంగతి మాకు తెలీదా ఏంటి? ఈ సమయంలో పిచ్చి పిచ్చి మాటలేంటయ్యా? ముందు బిందెలు లాగుదాం. రండి 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 మావయ్య గారు. నెమ్మది నెమ్మది. జాగ్రత్త అండి. గట్టిగా లాగండి అన్న. అబ్బబ్బబ్బా, మావయ్య గారు ఆగండి, మీరు రండి. వస్తున్నా. ఏం చేస్తున్నారు చెప్పండి ముందు. ఇప్పుడు పట్టండి. అదే పట్టరా, పట్టు. లాగరా, లాగు. అయ్యో మెల్లగా అండి, వాడి మెడకేం కాకుండా. అబ్బా, ఇలా రాదు గాని. బావా, ఇలా కాదు కానీ చిన్నోడా, పెద్దోడా నువ్వు పడుకో. పోరి నాయను, నా వల్ల కావట్లేదు దేవుడు. మీరు లాగే లాగుడికి బిందె కాదు, నా తలే వచ్చేలా ఉంది. ఈ విధంగా అయ్యేలా లేదు. ఇంకేదైనా మార్గం ఉంటే ఆలోచించడం మంచిది. ఏం చేస్తే బావ తనంతట తానే బిందుని తీసుకోగలుగుతాడో నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తాను. అందరూ ఇలా ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగండి? తొందరగా ఏదో ఒకటి చెయ్యండి. దీన్ని కట్ చేసే వారిని ఎవరినైనా పిలవండి. పోలీసులకి నేను ఇంట్లో తెలిసిపోయినట్టుంది. ఇక్కడ దాకా వచ్చేసారు.
కృష్ణ గారు సోఫా వెనక తాక్కున్నారేంటి? అలవాట్లో పొరపాటు అనుకుంటా. మీరు నోరు ముయ్యండి. బంగారు దొరికేసాను పోలీసులు వచ్చేసారా? ఎవ్వరూ రాలేదు. తిక్కు పన్ను చేయకుండా బయటికి రా. అమ్మయ్య, ఎలాగైతేనే బిందె వచ్చేసింది. అవునక్క, బావ కొనిచ్చాడు. ఏంటి? అవును, ఇంతకు ముందు నాకొచ్చిన జీతంతో నేను డ్రెస్ కొనిచ్చాను. ఇప్పుడు తనకొచ్చిన జీతంతో నాకు ఈ చీరని కొనిచ్చాడు. అందరి ముందు నన్ను బైక్ మీద తీసుకుని వెళ్ళాడు. బావ కొనిచ్చిన చీరలను అందరికీ చూపించాను. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను. శ్రీకర్ తప్పని పరిస్థితుల్లో ఆ విధంగా చేసినా నాకు మాత్రం సంతోషంగా ఉంది. తను ఆ విధంగా చేయకుండా తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోగలడు. కానీ తనకి నా మీద ప్రేమ ఉంది కాబట్టే అలా చేయగలిగాడు. పరిస్థితుల ప్రభావం వల్ల ప్రేమను చంపుకున్నట్టు అలా బయటికి నటిస్తున్నాడు. తొందరలోనే నన్ను అర్థం చేసుకుంటాడు. అవని గారు, అవని గారు, నీ గురించి ఎవరో వచ్చినట్టున్నారు, చూద్దాంరా.